కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చి తప్పు చేశారేమో అనిపిస్తుంది. బికాస్ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో నాయకులు మాట్లాడే మాటలు చూస్తుంటే గుండెలు పిండేస్తున్నాయి. సూదులతో గుచ్చుతూ ఎమోషనల్ గా ఎన్ని మాటలు మాట్లాడాలో మిమ్మల్ని అన్ని మాటలు కూడా అంటూ ఉన్నారు. చావంచుల దాకా పోయి తెలంగాణ సాధించిన రోజు ఈ నాయకులందరూ ఈ మాటలు ఎందుకు మాట్లాడలేదు? కేసీఆర్ గారు ఉద్యమం చేసే రోజున మీరు ఎందుకు ఈ నాయకులందరూ మాట్లాడలేదు? కేసీఆర్ గారు మీరు ఉద్యమం చేస్తున్నారు, రేపొద్దున తెలంగాణ సాధించుకుంటే మీరు నెంబర్ 1 అవుతారని. ఆ రోజు తెలంగాణ చేస్తున్నప్పుడు కేసీఆర్ గారిని ఎందుకు అడ్డుకోలేదు మీరు? కేవలం ఆ రోజు మీరు రాజకీయ లాభం కోసం చూశారు. కానీ ఇప్పుడు తెలంగాణ సాధించిన తర్వాత ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఎక్కువై ఉద్యమంతో తెలంగాణ సాధించిన నాయకుడిని తలో చెయ్యేసి గొంతు నొక్కుతుంటే గుండెలు పిండేస్తున్నాయి సార్. కేసీఆర్ గారికి అభిమానులే కాదు, ప్రాణాలు ఇచ్చే సైన్యం కూడా ఉంది. బికాస్ దట్ ఈస్ కేసీఆర్. కేసీఆర్ వచ్చిందే ఉద్యమాల్లోంచి. కేసీఆర్ ఉద్యమం ఎంతో మంది ప్రజల జీవితాలకి సుఖం. ఈ రోజు ప్రస్తుతం అదే తెలంగాణ ప్రజలు పవర్ ఇచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఉద్యమ నాయకుడిని ఉద్దేశించి మీరు మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయనేది మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. రాజకీయంగా మీరు ఏం మాట్లాడినా పర్వాలేదు, 5 సంవత్సరాల్లో మీరు పవర్ లో ఉన్నంత కాలం ఎవరు మిమ్మల్ని పీకలేరు అనేది వాస్తవం. కానీ ఒక ఉద్యమ నాయకుడిని, కేసీఆర్ లాంటి కొదమ సింహాన్ని మీరు మాట్లాడేటప్పుడు ఒక్కసారి ఆలోచిస్తే బాగుండేది. సో దీని గురించి మీరేమంటారో కమెంట్ చేయండి.